వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఏం బ్లాగ్ తీయాలి అనుకుంటున్నా అంటే గెస్ ఆల్రెడీ తమిళలో చూసారనుకుంటా కదా. సో అదే అనమాట, ఈరోజు సండే గెట్ టుగెదర్ పార్టీ ఉందన్నమాట మా ఇంట్లో. సో అందుకని ఇంత స్పెషల్గా నేను రెడీ అయ్యాను అండ్ మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను జస్ట్ బ్లాగ్ తీస్తున్నాను. నాకు ఏ ఇంగ్రీడియంట్ తెలీదు గాయస్. ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఓకేనా? మమ్మీ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ చేస్తుంది, వాళ్ళ కోసం చేపల పులుసు, ఇంకా నా కోసం ఫిష్ ఫ్రై అనమాట. సో అదే వీడియో తీసేస్తాను నేను, చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా జరిగింది. అసలు మమ్మీ ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ఏంటిది? కొబ్బరి, ధనియా, ఆనియన్స్ ఫ్రై చేసుకునేది, ఇది జీలకర్ర, మెంతులు, జీలకర్ర, సాల్ట్, కారం అన్నమాట, అది కొంచెం పసుపు. ఇప్పుడు దాకా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా పేస్ట్ చేసేసుకుంది మమ్మీ. మా మమ్మీ ఇప్పుడు చేపల పులుసు చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసేస్తుంది. నెక్స్ట్ చింతపండు రసం ఉంటుంది కదా, అది వేయాలన్నమాట. నా కోసం చేప ఫ్రై చేస్తుంది అనమాట మమ్మీ ఇప్పుడు. ఇందులోనేమో మసాలా వేసేస్తుంది ఇప్పుడు మమ్మీ. ఇది ఫిష్ ఫ్రై ఇప్పుడు ఇక్కడ వేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి చేపల పులుసు. ఇక్కడ చేప ఫ్రై రెడీ అయిపోతుంది, అయిపోయినట్టే అనుకుంటా ఆల్మోస్ట్. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది నా కోసం.
వాళ్ళ కోసం చేపల పులుసు చేసుకుంటున్నారు. వాళ్ళది కూడా రెడీ అయిపోవచ్చింది. ఆకలి వేస్తుంది గైస్. ఇప్పుడు నేనైతే ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తా. నేనైతే ఫుల్గా తినేసా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్ అన్నం తినేసా. ఇంకా నా ఫ్రెండ్స్ రావడానికి కొంచెం టైం అవుతుందంట. అప్పటి వరకు నా ఎడిటింగ్ వర్క్ అది చేసుకుంటా. Like this video, please like, share and subscribe to my channel.